ఖర్చు పెట్టు. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి, నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప. నేను అడిగే టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, మీకు 1 డే ఉంటుంది. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డే యూ షుడ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ అ బ్యాటరీ. ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోద్ది. ఎవ్రీడే మనకు 100 ఉంటుంది. ఈ 100% అనేది అది నువ్వు టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ మెటఫోర్లో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది నీ ఇష్టం. ఎనీవేస్, ఇలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడ నేను చెప్పలేకపోయినా వాళ్ళందరూ కూడా నా మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. కీప్ ద ఫైర్ ఆన్. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు, ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అసోసియేషన్ ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. బనియన్ పెట్టుకున్నారు, అది చూడండి, అసలు ఎవరో పెట్టుకుంటారు అలాగా. అప్పుడులో ఇష్టం కాబట్టి బన్నివాసన పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకునేవాడిని, ఇప్పుడు పెట్టుకోవాల్సి వస్తే నేను చెప్పాను, వాసు బన్నీ తీసేసి కాస్తే VASU కదా, VAASU వేసుకోవాల్సి అని చెప్పేవాడు. ఎనీవేస్